రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. అటు వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 10 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. వచ్చే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. అటు వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 10 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి అందజేస్తారు. రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు కంచి కొడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉదయం 8 గంటల తర్వాత బయటికి రావడానికి జనం అంతా జంకుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఉదయం 10 గంటల తర్వాత అయితే విపరీతమైన ఎండలు మనకు కనిపిస్తా ఉన్న నేపథ్యం, గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో అయితే తీవ్రమైన ఎండలు కొడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే అవకాశం మనం చూస్తా ఉన్నాము. 45 డిగ్రీల ఎండ దాటి కనిపిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యము. అదేవిధంగా వడగాల్పులు కూడా అక్కడ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. దానికి తోడు మరికొన్ని ప్రాంతాలు మహబాద్ కావచ్చు, ఇటు మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ అయి ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎండలైతే తారసిస్తున్నాయి. జనమంతా కూడా భయానికి గురవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎండకు వచ్చే వాళ్ళు అయితే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అయితే బయటికి అసలు రావద్దని చెప్తున్న సందర్భంలో అత్యవసర పనుల నిమిత్తం ఎవరైనా బయటికి వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డీహైడ్రేట్ కాకుండా అయితే గ్లూకోజ్ వాటర్ కావచ్చు, నీళ్లు కావచ్చు ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి బొండాలు లాంటివి తీసుకోవాలని చెప్పి సూచిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇవాళతో పాటు రేపు కూడా జయశంకర్, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఇదే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దానికి తోడు మరో 2-3 రోజుల పాటు కూడా ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం మనకు మా వాతావరణ శాఖ చెప్తా ఉన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ ఈ ప్రాంతాల్లోనూ ఎల్లో అలర్ట్ మరో 2-3 రోజుల పాటు జారీ చేసి ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎండలైతే 45 డిగ్రీలు దాటి కనిపిస్తా ఉన్న నేపథ్యము. ముఖ్యంగా అయితే అది ఏదైతే వైద్యులు సూచించే సూచన ప్రకారం అయితే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులైతే బయటికి రావద్దని చెప్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత ముఖ్యంగా 10 గంటల తర్వాతనే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే రోడ్డు మీదకి వాహనాలు ఎక్కడానికే భయాందోళన నెలకొన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న సందర్భం అయితే 11-12 గంటల తర్వాత నుంచి మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం 5 గంటలు 6 గంటలు దాటినా కూడా ఎండ వేడి తగ్గడం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7 గంటల తర్వాతే కానీ
శీతలగాలులు రాని సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. 7 గంటల లోపు అయితే వడగాలుల తీవ్రత మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితిలోనే ఎవరు కూడా బయటికి రావద్దనే సందర్భాన్ని అయితే మనకు అధికారులు సూచిస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇప్పుడు హన్మకొండకు సంబంధించిన ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటి ఉంది. అంటే భూపాలపల్లి, ములుగు జిల్లాలో 45 డిగ్రీలు దాటి మనకు ఇవాళ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇది వెదర్ సంబంధించిన అప్డేట్ మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.